మాకు ఇంకొక పనోడు ఉన్నాడు. నిన్న నేను ఒక వీడియో చూసా, కారుమూరి నాగేశ్వరరావు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏరిపప్ప అంటే బుజ్జి నాన్న బుజ్జి కన్నా లాంటి డైలాగులు చెప్పుకొచ్చాడు కదా. ఏమని మాట్లాడతాడంటే, మేము అధికారంలోకి వస్తే గుంటూరుకి అవతలంట, అంటే గుంటూరు అవతల నుంచి అంట అందరిని నరికేస్తారంట, గుంటూరు ఇటు సైడ్ అంట అందరిని కూడా ఇళ్లలోంచి బయటికి తీసుకొచ్చి కొడతారంట. ఆయన మాట్లాడే మాటలు ఒకసారి అవి కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను చూడండి. ఇదిగో నరికేద్దరికైనా మీకోసం కాసు కూర్చుంటారు, రండ్రా బాబు నరికేద్దరికైనా ఇక్కడ అని చెప్పేసి తెరిచి కూర్చుంటారు కదా. కుక్కను కొట్టినట్టు కొడతారు అవకాశం దొరికితే కనుక. ఒకవేళ ఆ స్టేజీకి వెళ్తే కనుక ఎవరో ఊరుకోరు. బాగా గుర్తుపెట్టుకో, మనం ఏదో 4 డైలాగులు కొట్టేస్తున్నామనో, 4 సినిమా డైలాగులు కొట్టేస్తానో, పంచ డైలాగులు కొట్టేస్తానో మనం తోపు తురుముకాలని అనుకోవద్దు. ఇటు గుంటూరు అవతల నుంచి నరికేస్తావా, గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొట్టేస్తారు మీరు. మీరు అంత పెద్ద పోటుగాళ్ళ, అంత పెద్ద మగవాళ్ళ అంటే మిగిలినోడికి ఎవరికి చేత కదా. పైగా ఏదో ఒక డైలాగ్ కొట్టుకొచ్చాడండి, మా ఇల్లు మీకెంత దూరమో మీ ఇల్లు కూడా మాకు అంతే దూరం అని డైలాగ్ కొట్టుకొచ్చాడు. మరి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఓ డైలాగ్, ఆ ఆప్షను అందరికీ ఉంటుందిగా, నీవు ఒకటికే కాదుగా, ఉండదా? అలాగే అందరూ అనుకుంటే ఏంటి పరిస్థితి? ఎందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలను అడుగుతున్నా. పైగా మన వల్ల ఏంటికి వాసన తెగతావు కదా, మన వల్ల తెల్లంటికి తెగతావు. ఊరికే అప్పబాయకోలు ఈ డైలాగులు స్టేజీలు ఎక్కేసి 10 మందిని చూస్తే రెచ్చిపోయి ఒళ్ళు మర్చిపోయి నేను అన్నే హత్తాను ఇన్నే హత్తానంటే అయ్య బాబు కాలుకి కాలు చెయ్యికి చెయ్యి మక్కి తిప్పేసి పక్కన కూర్చోపెట్టేస్తారు. అసలు అందులో ఎలాంటి సందేహం లేదు. మనం రాజకీయం చేసినంత వరకు రాజకీయం చేయొచ్చు, కానీ మేము వ్యక్తిగత దాడులు చేస్తామంటే కనుక నిన్ను మించినోడు కూడా ఉండొచ్చు. ఉండడా? అంటే మీరే మొగోళ్ళ రాష్ట్రంలో మిమ్మల్ని మించిన మొగోళ్ళు ఎవడో లేనట్టు మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లా. ట్రై చేయి ఒకసారి వెళ్ళి. ఈ గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి బయటకు లాక్కి వచ్చేస్తా ఉన్నారు కదా, వెళ్ళి ట్రై చేయి. నీకు కాలు చేయి తిప్పిపోతే నన్ను అడుగు. నువ్వు వెళ్తావా అంటే ఈ పనోడు వెళ్దాం. ఏమండే ఈ పనోడు వెళ్దాం. ఎవరిని రెచ్చగొట్టేది కార్యకర్తలు, మళ్ళీ బలి అయిపోయేది ఎవరు అంటే మళ్ళీ కార్యకర్తలే. సో ఈ ఆప్షను అందరికీ ఉంటుంది, మీకే కాదు. అనుకుంటే కనుక మిమ్మల్ని కొట్టరా ఇప్పుడు? ఏమంటాం అలాగే బాగుంటుందా? మేము కూడా అనేస్తామండి, మిమ్మల్ని ఇంట్లోంచి బయట తీసుకొచ్చి లాక్కొచ్చి కొట్టేస్తాము, అటు పక్కన చేసేస్తామని చెప్పేసి అని. అవుద్దా? ఎలా చూస్తారు మనం జనాలు? వీళ్ళకి బాగా కొవ్వెక్కిపోయిందిరా బాబు, అధికారంలో ఉన్నారు కానీ నెక్స్ట్ టైం తర్వాత చూద్దాంలే అనుకుంటారు. సో మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ టైం 11 కూడా రావు, గుర్తుపెట్టుకో బాగా. ఆ 11 కూడా మీకు రావు. తర్వాత సంగతి. ఇంట్లోంచి బయట లాక్కొచ్చి కొట్టేయడం, తర్వాత నరికేయడం అనేది తర్వాత సంగతి. ముందు మీకు వచ్చి ఉన్న 11ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. మీరు మరీ చాలా బాగా ఊహించేసుకుంటున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే ఊహించుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అలా ఊహించుకొని ఇష్టానుసారంగా మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. ఒక రకంగా మాట్లాడాల. ఏమైంది ఆఖరికి? ఏమైందయ్యా? 175కి 175 కాస్త 11కి వచ్చినాయి. సో 11కి వచ్చినప్పుడు మనకు లోపం ఎక్కడ ఉంది, ఎందువల్ల మనకు 11 వచ్చినాయి అనేది కాస్త సమీక్ష చేసుకొని మన నాయకులతో మాట్లాడుకొని మనం చేసిన తప్పులు ఇది, మంత్రుల చేత, ఎమ్మెల్యేల చేత, అధికార ప్రతినిధుల చేత, కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అలాగే లోకేష్ గారిని బండబూతులు తిట్టించేసాము. దాన్ని జనం ఒప్పుకోలేదు. ఫస్ట్ నెంబర్ 1 ఆ భాష మారాలి. సో అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు, వాళ్ళని పక్కన పెట్టండి. తర్వాత వ్యక్తిగత దాడులు నెంబర్ 2, అది కూడా మీరు మామూలుగా చేయలేదు. మీరు అధికారంలో ఉన్నంతసేపు కూడా దాంట్లో కూడా సిద్ధహస్తులే. జనం ఏది కూడా యాక్సెప్ట్ చేయలేదు కదా. మళ్ళీ ఒప్పుకుంటారో, మళ్ళీ మనం ఏది మాట్లాడినా చెల్లుద్దని చెప్పేసి ఎలా అనుకుంటున్నావు నువ్వు? జనం వాటిని యాక్సెప్ట్ చేయరండి. నేను నరికేతాను చంపేస్తానంటే ఎవడు ఊరుకోడు. వీడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ప్రతిపక్షం కూడా లేదనుకోండి, మీకు చెప్తున్న ఉదాహరణకి. మీరు అధికారంలో లేనప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అంటే, ఇది అధికారంలోకి వచ్చి భూమి మీద నిలబడ్డా వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కదా. సో మీరు ఎలా మాట్లాడమే మాకు కావాలి. కాకపోతే ఏంటంటే రెచ్చగొట్టేసి కార్యకర్తల జీవితాలు నాశనం చేసేద్దు. నీకు ఏదైనా ఒప్పుకుంటే నువ్వే వెళ్ళు. ఒక కర్రో ఒక కత్తో పట్టుకొని నువ్వు ఎవరన్నా లాక్కొచ్చి కొట్టేస్తావో, ఎవరిని వేసేస్తావో వెళ్ళు. నీ దమ్ముంటే నువ్వు వెళ్ళండి, మీరు వెళ్ళండి. మీ ఎంత పెద్ద మొగుడు మేము చూస్తాంగా.
మళ్ళీ 4 అడుగులు వేస్తే మళ్ళీ మనకు ఏ ఆటోనో ఏ కారో మళ్ళీ రావాలి. పట్టుమని ఒక 4 అడుగులు మనం స్వతహాగా వేయలేంగా. ఒక 100 మీటర్లో 200 మీటర్లో అంతవరకే మన పరిధి. అంతకు మించి నడవాలంటే కారు ఏది, మోటార్ సైకిల్ ఏది, ఆటో ఏది, మన బతుకు అంతేగా. అంతేనా? లేదు నువ్వు పొడవుమో 10 కిలోమీటర్లు ఏకదాటిగా పరిగెట్టేస్తావా? ఏదో అరవింద్ సమేత సినిమాలోని ఆ ఎన్టీఆర్ పరిగెడతారు కదా, అలాగేమైనా పరిగెడతావు కత్తించుకొని? లేదు కదా. మన పర్సనాలిటీకి, మన అవతారానికి మనకి 4 అడుగులు ఎక్కువ. పట్టుమని మన 4 అడుగులు అటు ఇటు వేయలేం. గబుక్కున ఏ కుక్క అన్నా సరే మన పైన దాడి చేస్తానికి వస్తుందంటే ఆ కుక్కలు లొంగిపోవాలి తప్పితే మనం పరిగెట్టి మనల్ని కాపాడుకోగలుగుతామా? ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు దారంట, నీ పైన ఏదో కుక్క నీ పైన దాడి చేయాలనుకుంది, నువ్వు ఆ కుక్కకి సరెండర్ అయిపోతావు, కానీ నువ్వు పరిగెట్టి నిన్ను కాపాడుకోలేవు కదా. అలాంటిది నువ్వు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడుతుంటే నేను ఎరగదీసేస్తాను, పొడిసేస్తానని చెప్పేసి అసలు దేంతో నవ్వాలో మాకు అర్థం కావట్లా. మరీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు, మరీ అంత మెట్టతనం పనిచేయదు. మీరు అంత పెద్ద మగోళ్ళు కాదు, అంత పెద్ద హీరోలు కాదు. ఇదే ఆప్షన్ అందరికంటే గుర్తుపెట్టుకో బాగా. చేయాలనుకుంటే ఎవడన్నా చేయగలుగుతాడేమో నేను చెప్తున్నా ఉదాహరణకి, కానీ కావాల్సింది అది కాదు కదా. రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి. సో పాలసీల గురించి మాట్లాడండి. మీ కార్యకర్తలు సొదపూసలు ఏమీ కాదు. ఇప్పుడు అందరినీ ఏమి అరెస్ట్ చేయట్లా. వైసీపీ కార్యకర్తలు అందరిపైన కేసులు పెట్టట్లేదుగా. ఎవడైతే రాలిపోయి పేలిపోయి తూలిపోయాడో, అమలాకల బూతులు తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే వాళ్ళపైనే కేసులు పెట్టారు కదా. అలా మాట్లాడితే ఎవడు ఊరుకోడు. లేదంటే నువ్వు వెళ్ళిపో, కార్యకర్తలు రచ్చపట్టు. నీకు ఏదైనా ఒప్పుకుంటే నువ్వు వెళ్ళు, ఒక కత్తో ఇచ్చుకొని వెళ్తే ఆ తర్వాత నువ్వు కొట్టేస్తావా, లేదంటే నిన్నే కొట్టేస్తారా? నీ రూపురేఖలు మారిపోతాయా, అవతల వ్యక్తి రూపురేఖలు మారిపోతాయా? గుంటూరు యువతలు అయితే రూపురేఖలు మారుతాయి, గుంటూరు అవతల అయితే నువ్వు నరికేస్తారని చెప్పేసి అన్నావు కదా. ఒకవేళ నిన్నే ఎవడైనా వేస్తే సరే, అది కూడా ఆలోచించాలి కదండి. మనం నరికేద్దామంటే కాదు కదా. ఒకవేళ మనల్ని వేస్తే ఎవడన్నా తర్వాత పరిస్థితి ఏంటి? జనాన్ని చూసి వాళ్ళంటి మాటలు మాట్లాడమంటే మేము 100 మాటలు మాట్లాడతాం. 10 మంది 10 కేకలే కానీ ఇంక పొంగిపోయి బాబు ఇంతమందికి కేకలే వేస్తున్నారంటే మనం అంత పెద్ద మొగోళ్ళు లేడేమో ఇంకా అని చెప్పేసి అని మనం మాట్లాడేయకూడదు. ఆ జనాలు ఒప్పుకోరు. అది నేను అటు నుంచి చూసావా, సోషల్ మీడియాలో అమ్మలెక్కలు బూతులు తిడుతున్నారు. నేను మంత్రిగా చేసావు, నువ్వు ఒక ప్రజానాయకుడు, పైగాన ప్రజాప్రతినిధి. మళ్ళీని ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండడం నిజంగా మా దౌర్భాగ్యం అనుకోవాలి. ప్రజా సమస్యలు వదిలేసారు, పక్కన పెట్టేసినట్లే. కనీసం మాట్లాడేటప్పుడైనా సరే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయమాకండి. అది మీకు నష్టమే, మీ కార్యకర్తలకి నష్టమే, రాష్ట్రానికి కూడా నష్టమే. మీరు చేయలేకపోయారు, మీకు చేత కాలేదు. ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఏదో చేసుకెళ్తున్నారు. దాని గురించి మాట్లాడడం మీకు నచ్చక, మీకు ఏదైనా మాట్లాడాలి, మీకు అవకాశం దొరికింది, దాని గురించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కడైనా మానుకోండి, అది మీకు మంచిది.